ఉండాలి. ఎవరైనప్పటికీ కూడా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. తమను తామే పొడుచుకున్నారంటే డబ్బు సంపాదించి మనశ్శాంతి లేని పరిస్థితిలో మందు దాగి చచ్చిపోయే వాళ్ళని చూస్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్త. ధనం ఎక్కువైపోతే మనశ్శాంతి ఉండదు. ఫస్ట్ సంపాదించేటప్పుడు తెలియకుండా వస్తుందండి. కష్టపడి సంపాదించి ఆ తర్వాత ఎవరైనా ఏదైనా బాట అంటే ఎలా ఉంటుంది? చాలా బాధ. మనం కష్టపడిందంత సైతం ఏం చేస్తుంది, ఎలా బోధిస్తూ ఉంటుంది. ఎంత కష్టపడి సంపాదించో దానికి ఏమైనా వాల్యూ ఉందా? ఏమండి, అది వేరే వాళ్ళు అనుభవిస్తున్నారంటే ఇంకెంతో బాధ అనిపిస్తుంది. సుఖ సంతోషాలు ఉండవన్నమాట అండి. ఏమండి, ఒక ధనవంతుడు ఆ ప్యాలెస్ పక్కన ప్రక్కన ఉన్నటువంటి చెట్టు క్రింద ఒకడు రోజు పడుకునేవాడంటే వాడు మంచి సింగర్ అంటండి. అడుక్కునేవాడు. వాడు రోజు పాటలు పాడుతుంటే ఈ ధనవంతుడికి తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదని ఉంది వాక్యంలో. వాడికి కూడా మనశ్శాంతి లేక అన్ని లెక్కలు చూసుకుంటా ఈ చూసి మంచి పాటలు పాడుతూ ఉంటే ఇలా కిటికీలోంచి చూసేవాడు అంటండి. కిటికీలోంచి చూస్తూ ఉంటే ఆ పాటలు ఎంతో మధురంగా అనిపించాయి అంటాం. కాసేపు మనశ్శాంతి అనిపించేదంట. వాడు అన్నం తినడం ఏంటి, క్యారేజీలో కలిపేసి తినేసి ఆ తర్వాత కాలు మీద కాలేసుకొని పాటలు పాడుతూ ఉంటే ఈ రాజుబాబు ఏంట్రా బాబు అని అలా చూసి ఒక రోజున వాడికి ఏమైనా హెల్ప్ చేయాలని చెప్పి ఏమండి కొంచెం డబ్బులు ఇచ్చాడంటండి. ఆ డబ్బులు కొంచెం ఎక్కువ ఇచ్చాడంట. పాపం చాలా మనశ్శాంతి పొందుతున్నాడేమో. కొంచెం డబ్బులు ఇస్తే తెల్లారి నుంచి పాటలు రావట్లేదంటండి. పాటలు ఆగిపోయినాయి. ఎందుకని అని కిటికీలో చూస్తూ ఉంటే కొంచెం సేపు ఏమండి ఆ మూటను విప్పుతాడు, చూస్తాడు, మూట కడతాడు, మళ్ళీ పెట్టుకుంటాడు, మరి తల క్రింద పెట్టుకుంటాడు. మళ్ళీ ఎవరన్నా వస్తారేమో అని వాడికి భయం. నిద్ర వస్తే ఉలికి పడతాడు, లేస్తాడు. ఏమండి, అసలు ఏంటి పరిస్థితి ఏంటి? అసలు ఎలా ఈ డబ్బులు మరి అయ్యగారైతే ఎక్కువ ఇచ్చారు, ఇది ఎవ్వరు దబ్బేస్తారా, వీటిని ఏం చెయ్యాలా, అసలు ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ దాస్తే బాగుంటుంది, చాలా కష్టం. అటువంటి పరిస్థితిలో ధనవంతుడు మరలా పిలిపించాడంటండి. ఆ పేదవాడిని పిలిపించి, ఒరే బాబు, రోజు పాటలు పాడుతూ ఉండేవాడివి, మరి డబ్బులు ఇచ్చిన తర్వాత పాటలు పాడట్లే, ఏమైంది నీకు? అదే అయ్యగారు, డబ్బులు తీసుకున్న తర్వాత అవి ఏంటో భయంగా ఉన్నట్టు ఉందండి, ఎవరైనా దొబ్బేస్తారని చెప్పి నాకు నిద్ర పట్టట్లేదు. ఏమండి, ఏమవట్లేదు? నిద్ర పట్టట్లేదు అంటండి. ఆ డబ్బులు లేకపోతే ఉత్తి అన్నం తినేస్తే, రకరకాల కూరలు వేసుకొని తినేస్తే, ఏది ఉంటే అది తినేస్తే ఎలా ఉండేది? హాయిగా నిద్ర పట్టేది. ఆ తర్వాత డబ్బు ఉంటే నిద్రే పట్టకుండా పోయిందంటండి. కాబట్టి మరి చాలా జాగ్రత్త. మనం ధనాపేక్షలుగా ఉండకూడదు. మరి అందుకే అంటాడు ఆగూరు, ఏమంటాడండి, మరి తగినంత మాత్రమే ఇవ్వండి, నేను ఐశ్వర్యవంతుడినైతే నీవెవడవని అంటాను. ఒకవేళగాన నేను ఇంకా ధనం లేనివాడిగా ఉంటే గనక, పేదవాడిగా ఉంటే గనక ఎదటి వాళ్ళకి దొంగిలించి ఒకవేళ నీ నామానికి అవమానం తెస్తానేమో. ఏమండి, కాబట్టి నిజంగా సమృద్ధిగా ఉండటం సంతోషమే. మరి ధనవంతులవుటకు ఆతురపడితే మంచిది కాదు.